ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ హోలీ. దిల్రుబా మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం భయ్య. మనమైతే మన కిరణ్ అబ్రహాం గారితో నచ్చిన ఈ ఫిలిం అనేది ఎలా ఉందనేది కొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు వస్తుంది సబ్స్క్రైబ్ భయ్య. బేసిక్ స్టోరీ అయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మన కిరణ్ అబ్రహాం గారికి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. సో లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత బీటెక్ చేద్దాం అనుకుంటాడు. బీటెక్ చేసిన తర్వాత అక్కడ ఇంకొక అమ్మాయి కనెక్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ వాట్ హ్యాపెన్ అన్నట్టు ఫిలిం లో చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ థ్యాంక్ యూ సారీ అని ఒక పదాలు భయ ఇక్కడ మన కిరణ్ అబ్రహాం గారు చెప్పారు. సో అసలు ఎందుకు చెప్పారు, ఆ లాస్ట్ లో కూడా ఎందుకు చెప్పారు, ఈ పదాలు అనేవి ఎందుకు అక్కడ ఫిలిం లో మన కిరణ్ అబ్రహాం ఎందుకు అలా వాడారు అనేది మీ ఫిలిం చూసి అది కూడా తెలుసుకో. నా వరకు అయితే ఫిలిం అనేది ఇది జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే దీనికన్నా వచ్చిన మన కిరణ్ అబ్రహాం గారి ఫిలింలో ఆ ఫిలిం ఉంటుంది, అది మచ్ బెటర్ భయ ఈ ఫిలింతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఈ ఫిలిం అనేది ఎలా ఉందని అంటే, ఆ లవ్ స్టోరీ పార్ట్ కానియచ్చు, ఆ ఎమోషనల్ పార్ట్ కానియచ్చు, ఆ యాక్షన్ పార్ట్ కానియచ్చు, ఏదో ఫ్లాట్ వెళ్ళిపోయినాయి, ఒక రొటీన్ స్టోరీ అన్నట్టు అలా అనిపించింది. సో అది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫిలిం ఫ్యామిలీతో చూడొచ్చా అని నాకు అడిగితే చూడొచ్చు. మరి అంత అడల్ట్ కంటెంట్ ఏం లేదు విజువల్ పరంగా. కొంచెం పట్టుకి ఆ రొమాన్స్ మీరు ట్రైలర్ చూసి అర్థమవుతుంది. అంత అందం మీరు చేయలేదు, లేదు చూడచ్చు. ఒక టైం పాస్ వేరియేషన్లో చూడాలి, ఒక వన్ టైం వాచబుల్ ఫిలిం అన్నట్టు నేను చెప్తాను. సో ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకుని మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి దిల్రుబా అనే మూవీ. ఇంకా మాట్లాడుకుంటే, కన్నా అనుకుంటే ఒక సాంగ్ ఉంటుంది ఈ ఫిలింలో. ఆ సాంగ్ అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది, బాగుంటుంది. ఆ సాంగ్ అనేది బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది ఫిలింలో. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అదంతా చూసుకున్నట్టయితే అట్లనే యావరేజ్ అన్నట్టు అనిపించినాయి. సో అంత పట్టుకు చూసుకున్నా ఇది జస్ట్ ఓకే అన్నట్టు చెప్పాను మీకు. అందుకని నాకు నార్మల్గా అనిపించింది ఫిలిం అని చెప్పుకోవచ్చు మెయిన్గా. ఎందుకంటే కా ఫిలిం అనేది కొంచెం బాగుండే, అంటే మన కిరణ్ అబ్రహాం చెప్పిందని కాదు, ఆ క్లైమాక్స్ పొజిషన్ కానియచ్చు, ఆ స్టార్టింగ్ పొజిషన్, ఆ ఊరు చూపెట్టే అది వేరే ఉంటుంది. కానీ దానికన్నా ముందు వచ్చిన ఆ మీటర్ ఫిలిం ఇంకా చాలా ఉన్నాయి. మీకు నేను కావాల్సిన అబ్బాయి అనేది సంథింగ్ ఉంది. ఇలాంటి ఫిలిమ్స్ అనేది ఎలా ఉండవు, చాలా క్రింజ్గా. సో ఈ ఫిలిం కూడా యాడ్ చేసేయచ్చు అన్నట్టు అనిపించింది మెయిన్గా. అండ్ ఇదన్నట్టు నా ఒపీనియన్, ఇదన్నట్టు నా ఈ దిల్రుబా అనే మూవీ రివ్యూ. అండ్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, సత్య గారి క్యారెక్టర్ ఉంటుంది, అంతలా వర్కౌట్ కాలేదు భయ ఫిలింలో. అండ్ ఇదన్నట్టు మన దిల్రుబా అనే మూవీ రివ్యూ. సపోర్ట్ చేయండి భయ మన ఛానల్ని.